హెడ్ ఇంజురీ అయినప్పుడు ప్రమాదకరంగా కనిపించే లక్షణాలు. మనకు సాధారణంగా తలకు దెబ్బ తగిలినప్పుడు ముందుగా మనకు చూసుకోవాల్సిన సిమ్టమ్స్ ఏంది అంటే భయపడాల్సిన సిమ్టమ్స్ ఏంది. తలకు చిన్న దెబ్బ తగలొచ్చు, పెద్ద దెబ్బ తగలొచ్చు, లేదంటే స్పాట్లో కూడా కొన్నిసార్లు మేజర్ ఇంజురీస్ అవ్వచ్చు. కానీ తల దెబ్బ తగిలినప్పుడు మీరు ఒక పేషెంట్ని మీ ఇంటి దగ్గర నుంచో లేకపోతే రోడ్డు మీద నుంచి హాస్పిటల్కి తీసుకొచ్చే వరకు మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన సిమ్టమ్స్ ఏంది. స్పృహ అంటే మనిషి ఎంత స్పృహలో ఉన్నాడు, మీరు హాస్పిటల్ నుంచి అంబులెన్స్ ఎక్కించే వరకు స్పృహలో ఉన్నాడా, మీరు లేపే వరకు స్పృహలో లేడా, పడ్డ ప్లేస్ నుంచి హాస్పిటల్కి తీసుకొచ్చారు మధ్యలో ఒకసారి స్పృహ కోల్పోయి మళ్ళీ స్పృహలోకి వచ్చాడా, ఫస్ట్ చూసుకోవాల్సిన స్పృహ. దాని తర్వాత ఫిట్స్ ఏమైనా వచ్చాయా అంటే చేయి కాలు ఫిట్స్ లాగా కొట్టుకోవడం కానీ, ఒక చేయి ఒక కాలు కొట్టుకోవడం కానీ ఫిట్స్ ఏమైనా వచ్చాయా, లేదా ముక్కు చెవిలో నుంచి కానీ ఏమైనా నీరు లాంటి పదార్థం కారడం కానీ, లేదంటే రక్తం కానీ ఏమైనా వచ్చిందా, ఈ 3 మేజర్ సిమ్టమ్స్ అయితే మనం చూసుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత హాస్పిటల్కి వచ్చిన తర్వాత డాక్టర్ గారు మిమ్మల్ని స్టెబిలైజ్ అంటే పేషెంట్ని స్టెబిలైజ్ చేసిన తర్వాత అతను చెప్పే స్కేల్ జీసీఎస్ స్కేల్ అంటాం, అంటే గ్లాస్కోమా స్కోర్. ఈ గ్లాస్కోమా స్కోర్ ఏంటంటే బీపీ షుగర్ మామూలుగా మనకి బీపీ 120, 80, పల్స్ రేట్ 72 ఎలా అయితే నార్మల్గా ఉంటుందో గ్లాస్కోమా స్కేల్ అనేది కూడా 15 అనేది నార్మల్గా నేను మాట్లాడుకుంటే మన స్కోర్ 15 అనమాట. అంటే పేషెంట్కి ఎంత ఉంది, సివియారిటీ ఆఫ్ ద పేషెంట్ మనకి స్కేల్ బట్టి ఈ స్కోర్ బట్టి తెలుస్తుంది. ఒకవేళ 15 ఉంది, 15 ఉంది సార్ మీకు 15 స్కోర్ ఉందంటే అది నార్మల్గా ఉన్నట్టు. 7 లేదంటే 7 ఉంటే బాగా సివియర్ హెడ్ ఇంజరీ ఉన్నట్టు. 3 ఉందంటే ప్రాబ్లీ బ్రెయిన్ డెడ్ అయినట్టు. సో ఈ స్కేల్ బట్టి మనం పేషెంట్ ఎలా ఉన్నారు అది కూడా మారుతూ ఉంటుంది. వచ్చినప్పుడు 15 ఉండొచ్చు, మళ్ళీ కాసేపు అయిన తర్వాత తగ్గుతూ ఉండొచ్చు, మాట తగ్గుతూ ఉండొచ్చు. దీంట్లో మనం చూసుకోవాల్సిన కాంపోనెంట్స్ ఏంటంటే ఐ ఓపెనింగ్ అంటే కళ్ళు పిలిస్తే పలుకుతున్నాడా, స్పాంటేనియస్గా ఐ ఓపెనింగ్ ఉందా, వర్బల్ రెస్పాన్స్ మాట్లాడుతున్నాడా, పిలిచినా లేదంటే గిచ్చితేనే పలుకుతున్నాడా ఇది చూస్తుంది, లేదంటే మోటార్ రెస్పాన్స్ చేయి కాలు కదిలిస్తున్నాడా, మనం చేయి కదిలించండి అంటే కదిలిస్తున్నాడా, లేకపోతే గిచ్చితే కదులుతున్నాడా, లేకపోతే గిచ్చితే చేయి వెనక్కి తిప్పుతున్నాడా, ఇది ఈ స్కేల్ అనేది దీన్ని బట్టి ఈ కాంపోనెంట్స్ ఐ వర్బల్ మోటార్ రెస్పాన్స్ బట్టి మనకు తెలుసుకుంటాం. దాని తర్వాత స్టెబిలైజ్ చేసిన తర్వాత మిమ్మల్ని సివియారిటీ బట్టి స్కానింగ్ అవసరమా లేదా అని డిసైడ్ చేస్తారు. ఒకవేళ మీ స్కేల్ కానీ బాగా తక్కువగా ఉండి 10, 12, 13 డౌట్ఫుల్గా ఉంది, లేదంటే ముక్కు చెవుల నుంచి బ్లడ్ రావడం కానీ, రక్తం రావడం, లేకపోతే నీరు లాంటి పదార్థం కారడం లాంటి, లేకపోతే ఫిట్స్ ఏమైనా వచ్చి ఉంటే మిమ్మల్ని ఒక సిటీ స్కాన్కి పంపిస్తారు. సిటీ స్కాన్లో వాట్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్. సో మెథడ్ ఏంటంటే 2 భాగాలుగా ఉంటుంది. సో ఇప్పుడు మనకు చేతికి కానీ పొట్టకు కానీ దెబ్బ తగిలింది అనుకోండి వాపు వస్తుంది. అలానే మెదడు కూడా చాలా సున్నితమైన స్ట్రక్చర్, దానికి దెబ్బ తగలంగానే వాపు వస్తుంది. కానీ పొట్టకు దెబ్బ తగిలింది అనుకోండి వాపు మనకి ఎలాస్టిక్ స్ట్రక్చర్ కాబట్టి ఇటు కొద్దిసేపు అయిన తర్వాత అది ఎక్స్పాండ్ అవుతుంది. కానీ మెదడుకి దెబ్బ తగిలినప్పుడు అది 2 భాగాలు ఉండడంతో ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయిన తర్వాత దీనిపైన మెదడు పైన మనకు స్కల్ బోన్ ఉంటుంది. ఎలా అయితే మనకి ఇక్కడ స్కల్ ఉందో ఈ మెదడు లోపల దెబ్బ తగిలినప్పుడు ఎక్స్పాండ్ అయినప్పుడు స్కల్ దాన్ని ఎక్స్పాన్షన్ అవ్వకుండా ఆపేస్తుంది. సో అప్పుడు మెదడు ఏం చేస్తుంది, ఇటువైపు పడడానికి ప్రయత్నిస్తుంది. సో కాకపోతే ఆపోజిట్ సైడ్ కూడా స్కల్ ఉండడంతో ఇట్ కాంట్ టేక్ మోర్. ఒక 1 సెంటీమీటర్ రాగానే దానికి కూడా ప్రెషర్ అటువైపు కూడా స్కల్ అడ్డు ఉంటుంది కాబట్టి ఎక్కువ దూరం ఇంకా పోలేదు. అప్పుడు మెదడు ఏం చేస్తుంది, ఇటువైపు కూడా నాకు ప్లేస్ లేదు, సో నేను కిందికి జారడానికి ప్రయత్నిస్తానని చెప్పి కిందికి జారుదు. కాకపోతే కింద ఏముంది, కింద మనకు బ్రెయిన్ స్టెమ్ అనే స్ట్రక్చర్ ఉంటుంది. సో ఈ బ్రెయిన్ స్టెమ్ స్ట్రక్చర్ ఏంటంటే మనకు ఊపిరికి, గుండెకి, స్పృహకి సంబంధించిన ప్లస్ మన మొహానికి సంబంధించిన క్రేనియల్ నర్వ్స్ అనే స్ట్రక్చర్స్ ఉంటాయి. మేజర్ నర్వ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. సో ఈవెన్ 1 సెంటీమీటర్ కిందికి జారిన కోనింగ్ అంటాం మన మెడికల్ టర్మ్స్లో. కోనింగ్ ఒక 1 సెంటీమీటర్ కిందికి బ్రెయిన్ స్టెమ్ మీద ప్రెషర్ పడ్డా మనిషికి ప్రాణాపాయం వస్తుంది. అందుకని సో హెడ్ ఇంజరీ ఉన్నప్పుడు మనం ముందుగా ఈ లక్షణాలు కానీ మనం ప్రిపేర్డ్గా ఉంటే టైమ్ ఈజ్ బ్రెయిన్ అంటాం. అంటే మీరు ఎంత అర్లీగా కానీ మనం పేషెంట్ని సర్జరీకి తీసుకోవాల్సి వస్తే అంత అర్లీగా డిసిషన్ కానీ తీసుకుంటే పేషెంట్ రికవరీ కూడా బాగుంటుంది. సో ఏం సర్జరీ చేస్తాం మనం. సో స్కాన్ తీసాక వాట్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్, స్కాన్లో ఏమేమి ఉండాలనుకుంటున్నాం. తెలకు దెబ్బ తగిలినప్పుడు వాట్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్ ఇన్ ఏ పేషెంట్ ఆఫ్ విత్ సివియర్ హెడ్ ఇంజరీ, ఐదర్ బోనీ ఇంజురీ అంటే మెదడు పైన ఉండే భాగంలోని బోన్కి ఇంజురీ అయిందా, లేకపోతే మెదడు పైన కవచం ఉంటుంది, డ్యూరా మ్యాటర్ అంటారు. ఈ డ్యూరా మ్యాటర్ పైన రక్తం ఏమైనా ఏర్పడి అవతల వైపు మెదడుని కానీ పుష్ చేస్తుందా, ఈ బ్రెయిన్ కవర్ డ్యూరా మ్యాటర్ కింద ఏమైనా రక్తం ఏమైనా గూడు కట్టుకుంటుందా, లేకపోతే మెదడే కమిలిపోయిందా, కంట్యూజన్ అంటాం. సో ఈ 4 రకాల ఐదర్ బోనీ ఇంజురీ, ఎక్స్ట్రా డ్యూరల్ హిమటోమా, సబ్డ్యూరల్ హిమటోమా, లేకపోతే కంట్యూజన్. ఈ 4లో ఏమన్నా ఉన్నాయా, లేదంటే 4 ఉన్నాయా, దీన్ని బట్టి సర్జరీ అవసరమా లేదా అనేది డిసిషన్ డాక్టర్ న్యూరోసర్జన్ గారు చూశాక డిసైడ్ చేస్తారు ఏం సర్జరీ చేస్తారు. సో
ఈ మెథడ్ మనం అనుకున్నట్టు ఇటువైపు ప్రెషర్ పడుతుంది. సో మనం చేయాల్సింది ఏంటి, ఈ మెథడ్కి రిలాక్స్ ఇవ్వాలి, అంటే దీనికి కొద్దిగా ప్లేస్ ఇవ్వాలి. ప్లేస్ ఇవ్వాలంటే ఏం చేయాలి, దీనిపైన ఉన్న స్కల్ని తీయాలి. మనం స్కల్ తీసి ఆ డ్యూరా మ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని తీస్తే మెథడ్కి మనకు ప్లేస్ వస్తుంది. సో ఇట్ విల్ కమ్ బ్యాక్ టు అగైన్ ఇట్స్ నార్మల్ ప్లేస్. అప్పుడు మనం ఒకవేళ మెథడ్ బాగా రిలాక్స్ అయిపోయి మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేసింది అనుకోండి, అప్పుడు మనం వీ కెన్ పుట్ దట్, ఆ ఎముక అయితే ఉందో దాన్ని మళ్ళీ అక్కడే పెట్టేయచ్చు. లేదు బాగా బాగా వాపు ఇంకా ఎక్కువగా ఉంది, అప్పుడు ఏం చేయాలి, అప్పుడు మనం యూజువల్గా మనం చూస్తూ ఉంటాం, ఈ స్కల్ తీసేసి పొట్టలో పెడతాం, అంటే అబ్డామినల్ ఫ్యాటీ లేయర్లో కానీ ప్లేస్ చేస్తాం, లేదా హాస్పిటల్స్లో బోన్ బ్యాంక్ అని ఉంటుంది, బోన్ బ్యాంక్లో పెట్టేస్తాం. పెట్టేసి పేషెంట్ రికవరీ, అంటే ఈ వాపు తగ్గడానికి సుమారుగా 3 నుంచి 6 నెలలు టైం పట్టొచ్చు. ఆ 3 నుంచి 6 నెలల టైంలో పేషెంట్ ఎప్పుడైతే జనరల్ కండిషన్ బెటర్గా అయిన తర్వాత మళ్ళీ సర్జరీకి వచ్చిన తర్వాత ఆ బోన్ ఫ్లాప్, చిన్న సర్జరీ బోన్ ఫ్లాప్ పెట్టేసి స్క్రూ రాడ్లు పెట్టేసి ఫిక్స్ చేసి వదిలేస్తాం. మనకు సాధారణంగా అంటే మేము కూడా హెడ్ ఇంజరీ సర్జరీ పేషెంట్ చేయంగానే వాట్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్, సర్జరీ అవ్వగానే పేషెంట్కి అందరికీ టెన్షన్గా ఉంటుంది. సర్జరీ నుంచి రాగానే సార్ సర్జరీ ఎలా అయింది, పేషెంట్ లేస్తాడా. న్యూరో సర్జరీలో ప్రాబ్లం ఏంటంటే పేషెంట్ని మనం పెద్ద మత్తులో ఆపరేషన్ చేస్తాం, అంటే జనరల్ అనస్థీషియా ఇచ్చి ఆపరేట్ చేస్తాం. అండ్ పేషెంట్ని మనం పోస్ట్ ఆప్లో వెంటిలేటర్ సపోర్ట్తో పెట్టి కొద్దిసేపు మత్తులోనే ఉంచాల్సి వస్తుంది. సో అట్లీస్ట్ మనం ఒక రోజు టైం ఇవ్వాలి బ్రెయిన్ రిలాక్సేషన్ అవ్వడానికి. పేషెంట్ ఎలా రికవరీ అవుతున్నాడు, వెదర్ ఈస్ ఇమ్మీడియట్లీ రికవరింగా, లేట్ రికవరీ ఉందా, ప్రెజెంటేషన్ పేషెంట్ వచ్చినప్పుడు జీసీఎస్ ఎంత ఉంది, మనం అనుకున్నట్టు ఆ స్కోర్ కానీ బాగుంటే రికవరీ కూడా బాగుంటుంది. వచ్చినప్పుడు కానీ జీసీఎస్ ఈ స్కేల్ కానీ తక్కువ ఉంది, 7 ఉంది 6 ఉంది అంటే రికవరీ మట్ టేక్స్ లాంగర్ టైం. సో ఇమీడియట్గా సర్జరీ అయిపోగానే ఇమీడియట్గా చెప్పడానికి అందుకే డాక్టర్ గారు మిమ్మల్ని అడుగుతారు, ఒక 2 రోజులు చూద్దామండి ఎలా రికవరీ అవుతుందో, మందులు కూడా పెట్టేసి సర్జరీ అయిన తర్వాత ఎలా రికవర్ అవుతుందో కొద్ది టైం తీసుకొని చూద్దామని అందుకే అనేది. గ్లాస్గో కోమా స్కేల్ను ఎలా నిర్ధారిస్తారు? ఈ గ్లాస్కోమా స్కేల్ అనేది మనకు ఐ ఓపెనింగ్, వర్బల్ రెస్పాన్స్, మోటార్ రెస్పాన్స్, వి కాల్ ఇట్, అంటే మెడికల్ టర్మ్స్లో డాక్టర్ గారు అందరు చెప్తా ఉంటారు వాళ్ళు ఫెలో డాక్టర్స్ తోటి, E4 V5 M6. ఐ ఓపెనింగ్ వచ్చేసి I4 ఉంది అంటే నార్మల్ ఉన్నట్టు, వర్బల్ రెస్పాన్స్ 5 అనమాట, అంటే నేను మాట్లాడుతున్న నా స్కేల్ 5, చెయ్యి కాలు కదిలిస్తున్నా, మోటార్ రెస్పాన్స్ 6, నేను తల దెబ్బ తగిలి పడిపోయి ఉన్నాను అనుకో, డాక్టర్ గారు వచ్చి ఆ డాక్టర్ లేవండి అన్నాడు అనుకో, ఐ ఓపెనింగ్ నార్మల్గా స్పాంటేనియస్గా ఐ ఓపెన్ చేస్తే E4, మీ పేరేంది అని అడుగుతారు. ఎందుకు పేరు అడుగుతారు అంటే వర్బల్ రెస్పాన్స్, ఆయన మాట్లాడుతున్నాడా లేదా, ఒకవేళ నేను ఇంత చెప్పినట్టు తల ఎడం భాగంలో కానీ దెబ్బ తగిలి ఆ మాట్లాడే గ్రంథిమైన దెబ్బ పడితే అప్పుడు మాట రాకపోవచ్చు, లేకపోతే తల సివియర్ హెడ్ ఇంజరీ ఉంటే మాట రెస్పాన్స్ కంప్లీట్గా పోవచ్చు, మత్తులో ఉండొచ్చు. సో వర్బల్ రెస్పాన్స్ స్కేల్ V5 ఉందా. మోటార్ రెస్పాన్స్ ఇంతకుముందు అనుకున్నట్టు తలకి ఎడం వైపు దెబ్బ తగిలితే కుడివైపు చేయి కాలు పడిపోవచ్చు. సో ఈ తల ఎడం భాగంలో కానీ పెద్ద బ్లీడ్ ఏర్పడింది అనుకోండి, కుడి చేయి కుడి కాలు బలం తగ్గవచ్చు. సో దాన్ని బట్టి కూడా మోటార్ రెస్పాన్స్, లేదంటే కంప్లీట్ చెయ్యి కాలు రెండిట్లో బలం తగ్గిపోవచ్చు. సో మోటార్ రెస్పాన్స్ M6 ఉందా, చేయి కదిలించండి అంటే ఎంబడే కదిలించవచ్చు, లేకపోతే అసలు పించ్ చేస్తే దగ్గరికి తీసుకురావచ్చు, అప్పుడు M5 అంటాం. సో దీన్ని బట్టి 15 ఉందా, 12 ఉందా, 11 ఉందా అనేది ఈ 3 కాంపోనెంట్స్ బట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తామండి. మెదడులో అంతర్గత రక్తస్రావాన్ని ఎలా గుర్తించవచ్చు? ఇంకోటి మనం సాధారణంగా చూసేది ఏంటంటే ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ లోపల, అంటే స్కల్లోంచి పియర్స్ అయిపోయి బ్రెయిన్ లోపలికి వెళ్ళిపోవడం, లేకపోతే ఏదైనా హెడ్ ఇంజరీ బుల్లెట్స్ చూడడం, బుల్లెట్స్ లోపల ఉండిపోవడం, అప్పుడు ఏం చేయాలి. సో ఆ చుట్టుపక్కల రక్త కణాలు ఏదైతే మేజర్ రక్త కణాలు కానీ దెబ్బ తగిలితే దాన్ని జాగ్రత్తగా మనం సెక్యూర్ చేసుకొని, బ్లీడింగ్ ఎక్కడి నుంచి వస్తుందో సోర్స్, ఆ బ్లీడింగ్ వెసిల్ని ఆపేసి ఆ బుల్లెట్ కానీ లేకపోతే స్టీల్ రాడ్ కానీ కొన్నిసార్లు స్పూన్స్ కానీ కుచ్చుకొని పేషెంట్స్ వస్తూ ఉంటారు, ఆ ఏరియాని తీసేసి క్లీన్ చేసేసి స్టెరైల్గా డ్రెస్సింగ్ పెట్టేసుకొని నార్మల్గా పెట్టేస్తే సరిపోతుందండి. ఆ బోన్ డిప్రెస్డ్ కానీ బోన్ కానీ లోపల కుచ్చుకుపోయి బ్రెయిన్ కానీ ఒత్తుకుపోతూ ఉంటే ఆ బోన్ స్ట్రక్చర్ తీసేస్తే హీల్ హ్యావ్ ఎ క్వాలిటీ లైఫ్ అగైన్.